మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా? కానీ వ్యూస్ రావట్లేదా? మీరు ఎంత కష్టపడి వీడియో చేసినా 0 వ్యూస్, 10 వ్యూస్, 20 వ్యూస్ మాత్రమే వస్తున్నాయంటే అది చాలా పెయిన్ఫుల్ సిట్యుయేషన్ అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా సేమ్ సిట్యుయేషన్ ని ఫేస్ చేశా. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేశా. ఇప్పుడు వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయని. కానీ రిజల్ట్ ఏంటి తెలుసా? కొన్ని గంటల తర్వాత కూడా 10 వ్యూస్ కూడా రాలేదు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. యూట్యూబ్ నాకు కాదు ఏమో అని కూడా అనుకున్నాను. కానీ అక్కడే నేను ఒక డిసిజన్ తీసుకున్నాను, క్విట్ అవ్వకుండా నేర్చుకోవాలని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే విషయాలు నేను రియల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నవి. మీరు ఈ వీడియోకి స్కిప్ చేయకుండా చూస్తే మీ ఛానల్ గ్రోత్ కి ఎగ్జాక్ట్ గ్రోత్ వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కి వెళ్దాం. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు? ఫేమ్ కోసమా, మనీ కోసమా, లేదా ఫ్యాషన్ కోసమా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లారిటీ లేకుండా స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత బోర్డమ్ వస్తుంది. అప్పుడు మనం క్విట్ అయిపోతాం. సో ఫస్ట్ మీ గోల్స్ ఫిక్స్ చేసుకోండి. నా ఛానల్ ని నేను గ్రో చేస్తా అని స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడే చేస్తారు. ఈ రోజు ఒక వీడియో, రేపు ఇంకొక టాపిక్, తర్వాత వేరే కేటగిరీ. ఇలా ర్యాండమ్ గా వీడియో చేస్తే యూట్యూబ్ కి మీ ఛానల్ అర్థం కాదు. అల్గోరిథం కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు ఒక కేటగిరీ ఫిక్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీ ఛానల్ టెక్ గురించి అయితే మీరు టెక్ వీడియోస్ మాత్రమే చేయాలి. మొబైల్ టిప్స్, యాప్స్, యూట్యూబ్ టిప్స్, ఇలా రిలేటెడ్ కంటెంట్ లో ఉండాలి. ఫ్యాక్ట్స్ ఛానల్ అయితే ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ వీడియోస్ చేయాలి. ఒకటే డైరెక్షన్ లో వెళ్ళినప్పుడే గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంటెంట్ స్ట్రాటజీ. వీడియో చేసినా సరిపోదు, కరెక్ట్ కంటెంట్ చేసినా అప్పుడే వ్యూస్ వస్తాయి. మీ కంటెంట్ ఆడియన్స్ కి యూజ్ అవ్వాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి. 3 టైప్ ఆఫ్ కంటెంట్ మీకు హెల్ప్ చేస్తాయి. ఫస్ట్, సర్చ్ బేస్డ్ వీడియోస్, అంటే పీపుల్ ఆల్రెడీ సర్చ్ చేసిన వీడియోస్. ఎగ్జాంపుల్, హౌ టు ఎంకరేజ్ వ్యూస్, మొబైల్ స్లోగా ఉంది ఎలా ఫిక్స్ చేయాలి, ఇవి ఆల్వేస్ వర్క్ అవుతాయి. సెకండ్, ట్రెండింగ్ టాపిక్స్, అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ మీద వీడియో చేయడం. థర్డ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియోస్, ఆడియన్స్ కి ఉన్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వడం. మీరు ఈ 3 మిక్స్ చేస్తే మీ ఛానల్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పాయింట్, హుక్. మీ వీడియోలో ఫస్ట్ 10 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు స్లోగా స్టార్ట్ చేస్తే ఆడియన్స్ ఇమ్మీడియట్ గా స్కిప్ చేస్తారు. సో మీరు స్టార్ట్ ఎలా చేయాలంటే షాక్ తో, లేదా క్వశ్చన్ తో, లేదా ప్రాబ్లమ్ తో. ఎగ్జాంపుల్, మీరు ఈ మిస్టేక్ చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. ఇలా స్టార్ట్ చేస్తే ఆడియన్స్ క్రియేసిటీతో వీడియో ఫుల్ చూస్తారు. నెక్స్ట్, థంబ్నెయిల్ అండ్ టైటిల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో సక్సెస్ కి బిగ్గెస్ట్ సీక్రెట్ ఇదే. మీ థంబ్నెయిల్ కి క్లిక్ చేయకపోతే మీ వీడియో ఎంత మంచిదైనా యూజ్ లేదు. సో థంబ్నెయిల్ సింపుల్ గా ఉండాలి, కానీ స్ట్రాంగ్ గా ఉండాలి. 2-3 వర్డ్స్ టెక్స్ట్, బ్రైట్ కలర్స్, క్లియర్ ఎక్స్ప్రెషన్. టైటిల్లో క్రియాసిటీ ఉండాలి. ఎగ్జాంపుల్, యూట్యూబ్ టిప్స్ పెట్టడం బదులు ఈ మిస్టేక్ చేస్తే మీ ఛానల్ డేంజర్ లో పడుతుందని పెట్టండి. డిఫరెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్, కన్సిస్టెన్సీ. చాలా మంది 2 వీడియోస్ అప్లోడ్ చేసేసి రిజల్ట్ రాలేదని స్టాప్ చేస్తారు. ఇలా చేస్తే సక్సెస్ ఎప్పుడు రాదు. మీరు ప్లాన్ ఫిక్స్ చేసుకోవాలి. వీక్ కి 3 వీడియోస్ సేమ్ టైమ్ లో అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ కి సిగ్నల్ ఇవ్వాలి, మీరు సీరియస్ క్రియేటర్ అని. 6 మంత్ కన్సిస్టెంట్ గా చేస్తే మీ రిజల్ట్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అల్గోరిథం గురించి సింపుల్ గా చెప్తా. యూట్యూబ్ అల్గోరిథం అంటే కాంప్లెక్స్ కాదు. అది సింపుల్ గా చూసేది ఏంటంటే మీ వీడియోని పీపుల్ క్లిక్ చేస్తున్నారా, చూసిన తర్వాత ఫుల్ గా చూస్తున్నారా, లైక్ షేర్ చేస్తున్నారా, ఇది చూసి యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది వాచ్ టైం అండ్ రిటెన్షన్ మీద. ఆడియన్స్ ని బోర్ చేయకండి, ఫాస్ట్ గా మాట్లాడండి. అన్నెసరీ పార్ట్ రిమూవ్ చేయండి. నెక్స్ట్, మనీ టాపిక్. చాలా మంది అడుగుతారు మనీ ఎప్పుడు వస్తాయని. యూట్యూబ్ కి రిక్వైర్మెంట్ ఏం కావాలి? 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం కావాలి. కానీ మీరు అది రీచ్ అవ్వకుండా కూడా ఎర్న్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్, స్పాన్సర్షిప్. సో స్టార్ట్ నుండి ఎర్నింగ్ మైండ్ సెట్ పెట్టుకోకండి. ఫైనలీ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో సక్సెస్ ఓవర్ నైట్ రాదు. ఫస్ట్ 50 వీడియోస్ లెర్నింగ్ స్టేజ్, నెక్స్ట్ 50 వీడియోస్ గ్రోత్ స్టేజ్. మీరు క్యూట్ అవ్వకపోతే మీరు సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. లాస్ట్ గా ఒకటి మాత్రమే చెప్తా, మీరు కన్సిస్టెన్సీ గా కష్టపడితే మీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా పవర్ఫుల్ స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.